హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని ఉన్నతమైన మాట, మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు. హల్లెలూయా. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం అండి. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కనులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. హల్లెలూయా. మానవులు ఏం చేస్తారంట? సృష్టించిన వాని వైపు తిరుగుతారు. ఎప్పటికైనా కానీ మరి సృష్టికర్త వైపు తిరగాల్సిందే. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్తను తెలుసుకోవాల్సిందే. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక, అసలు సృష్టికర్త ఎవరు ఏంటి అనేది మరి వాళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. అందుకే మరి మన దేవుడు అంటాడు, మరి ప్రతి ఒక్క మోకాలు నా నామాన్ని వంగాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మరి ఉద్దేశము, చిత్తము అది. కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి సృజించింది ఎవరు, మనకి మరి ఆత్మనిచ్చింది ఎవరు, సృష్టికర్త ఎవరు అనేది మనకి తెలియదు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత లోక సంబంధంగా ఉన్న ఆ యొక్క తండ్రి మరి విగ్రహాల వైపు, ఇక్కడ మనం చూసినట్లయితే 115వ కీర్తనలో చూసినట్లయితే 4వ వచనంలో, వారి విగ్రహంలో వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియో పలకవు, కనులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవవు. హల్లెలూయా. గొంతుకయుండియో మాట్లాడవు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి మన యొక్క పితరుల ఆచారాలను బట్టి అలాగా మరి విగ్రహారాధన చేసుకుంటూ మరి ఎవరు ఏ యొక్క మరి స్థితిలో ఉన్నారో స్థితిని బట్టి మనం కూడా మరి అలాగనే ఉంటాం. ఎందుకంటే మా తాతల నుంచి మరి విగ్రహారాధన చేస్తున్నారు, మేము కూడా అదే చేసుకుంటూ వచ్చాం అని దేవుడు సృష్టికర్త అయిన మరి యేసయ్య మరి ఎవరు ఏంటి అనేది తెలియదు. మరి దేవుడే ఒక ఇన్సిడెంట్ ద్వారాగా నాకు మరి దేవుడే సహాయం చేశాడు. దేవుడే సృష్టికర్త నేనని తనకు తాను తెలియపరుచుకున్నాడు నాకు. కాబట్టి నేను దేవుని వైపు తిరిగాను. అలాగా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఉద్దేశాలు, చిత్తమేంటో మరి ఒక్కొక్క టైంను బట్టి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వైపు మానవులు తమను సృష్టించిన వాని వైపు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, ఏదో ఒక టైంలో చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా విగ్రహాలు వినవు, తినవు, వాసన చూడవు అని వాక్యం చలవిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థమండి, కాకపోతే తెలియక చేస్తూ ఉంటాం. కాబట్టి మరి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క వీడియో అన్న ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని మరి ఎవరు సృష్టికర్త ఎవరు అసలు సృష్టించింది, మన కోసం ఈ లోకానికి వచ్చింది, రక్తం కాచింది, ప్రాణం పెట్టింది ఎవరు అనేది నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని వైపు తిరుగుతావు. సృష్టికర్త వైపు నువ్వు చూస్తావు, తిరుగుతావు. సృష్టికర్త ఎవరు మొదటిగా నువ్వు వెతుకు, చూడు. నువ్వు మరి దేవుని వైపు చూడటానికి నువ్వు ఆసక్తి కలిగి ఉంటూ దేవుడు ఖచ్చితంగా నిన్ను మరి ఆయన వైపు తిప్పుకుంటాడు. సృష్టికర్త ఎవరనేది నీకు ఆయన తనకు తానుగా నీకు తెలియపరచుకుంటాడు అంతే. హల్లెలూయా. ఎవరో చెప్తే కాదండి, ఎంతోమంది చెప్పారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పారు. అది వినలా. మరి తనకు తానుగా నాకు తెలియపరచుకున్నాడు దేవుడు ఒక సమయాన. కానీ చెప్పినప్పుడు వినాలి. అందుకే వాక్యం చలవిస్తూ ఉంది. మరి మోషే ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ, విని తిరిగితే ఇంకా ధన్యులు. లేకుండా మరి ఇబ్బందులు, కష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు తిప్పుకోవటానికి మరి అదొక మరి సమయాన్ని బట్టి దేవుడు మరి దర్శించి తిప్పుకుంటాడు. అట్లాగా దేవుడు అనేక రీతులుగా అనేక మందిని మారుస్తూ ఉంచాడు. అసలు దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని తిరిగి ఆయన వైపు చూసిన వారు ఎంతో ధన్యులు. కాబట్టి నువ్వు దేవుని వైపు ఉన్నావా, లోకం వైపు ఉన్నావా? పరీక్షించుకొని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నట్లుగా మానవులు తమను సృష్టించిన వారి వైపు చూస్తారు. ఖచ్చితంగా చూస్తారండి. ఖచ్చితంగా నువ్వు ఒకరోజు చూడాల్సిందే. కాబట్టి ఇప్పుడే నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఎవరు సృష్టికర్త, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టింది, ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని గురించి విడుదలిచ్చింది ఎవరు, రక్తం కాచింది ఎవరు, ప్రాణం పెట్టింది ఎవరు, పరలోకమని నిత్య రాజ్యము ఇచ్చేది ఎవరు అనేది నువ్వు తెలుసుకొని మరి సృష్టికర్తను నువ్వు అంగీకరించి నువ్వు అలాగా సృష్టికర్త వైపు
సృష్టికర్త వైపు చూతురు అని ఉంది. వారి కనులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెడతారు. కనులు నిత్యము లక్ష్య పెడతారు. కాబట్టి ముందుగానే నువ్వు తెలుసుకో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తం కాచింది, ప్రాణం పెట్టింది, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిందని నువ్వు గుర్తెరుగు. నాకు అర్థం ఉన్నావా? ఆయనే రక్తం కాచింది, ఆయనే ప్రాణం పెట్టింది, ఆయనే రేపొద్దున తీర్పులు నీ పక్షమున ఆయనే మరి తీర్పులో నిలబడేది. ఇదిగో నా బిడ్డ తెలియనప్పుడేమో తెలుసుకున్నాక నా బిడ్డ నా రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవించింది లోకంలో అని చెప్పేసి పరలోకంలో దేవుడే నీకు మరి సాక్ష్యం చెప్పేది. హల్లెలూయా. కాబట్టి దేవుని మానవులు తమను సృష్టించిన వాని వైపు చూస్తారు. ఖచ్చితంగా చూడాలి. అదే దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము. కాబట్టి నువ్వు చూడలేదేమో, ఇప్పుడైనా గ్రహించి మరి ఆయన వైపు చూసి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకే ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని నీవు ఈ రోజైన దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి మరి పాపం నుంచి నిన్ను రక్షించి ఆయన రక్తంతో శుద్ధీకరించి పరలోకమున నీతి రాజ్యాన్ని నీకీయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.